హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈరోజు అనమాట మా దక్షిత్ బాబుకి స్కూల్లో ప్రాజెక్ట్ అనేది ఇచ్చారనమాట. వాడిని చఫ్ కింద రెడీ చేయాలట. చఫ్ కింద రెడీ చేయడానికి ఏవేవి ఐటమ్స్ కావాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం కలర్ చార్ట్స్ ఉంటాయి కదా, మనం డ్రాయింగ్స్ వేస్తాం కదా, ఆ చార్ట్స్ ఏమొచ్చేమో ఒక 2 to 4 తీసుకున్నాను అనమాట. ఒక్కొక్క దాంట్లో 2 షేప్స్ వచ్చేసి రెడ్ కలర్ 2 తీసుకున్నాను, గ్రీన్ కలర్ 2 తీసుకున్నాను, సిల్వర్ కలర్ 1 తీసుకున్నాను అనమాట. పెన్సిల్, స్కేల్, ఎరేజర్ అండ్ షార్ప్నర్ అండ్ సిజర్, రిబ్బన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, బ్యాగ్కి కట్టడానికి ఏమో రిబ్బన్స్ టైప్ తీసుకున్నాను, బ్లూ కలర్. అవి ఇవన్నీ గమ్ము ఐటమ్స్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ముందుగా నేను పేపర్ రోల్ అనేది కొంచెం అది అలా తీస్తున్నాను అనమాట. ఇందులో 2 పేపర్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకు కావాల్సింది అయితే ఒక పేపర్, థిక్ అయిన పేపర్ ఒకటి తీసుకొని దాన్ని సమానంగా చేసుకుందాము. దీన్ని నీట్గా కొంచెం మడతది పెట్టుకొని అటు ఇటుగా ఇటువైపు కూడా ఎక్కువ రాకుండా ఇటువైపు తక్కువ రాకుండా కూడా చూసుకోవాలన్నమాట. చూసుకొని కొంచెం నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ స్కేల్తో మనం గీసుకుంటే ఒక లైన్ సర్కిల్ అనేది మనకు వస్తుంది కదా అని చెప్పేసి నేను అలా అనుకుని స్కేల్తో నేను ఒక లైన్ అయితే నేను గీస్తున్నాను. ఒక లైన్ గీసుకుంటే మనకి ఎగుడు దిగుడుగా కాకుండా కొంచెం నీట్గా థిక్గా వస్తుంది కదా మనకి. షెఫ్ది టోపీ అనేది బాగా రావడానికి అనమాట నేను గీతలా గీసుకొని కింద మనం పెట్టేటప్పుడు హెడ్కి కొంచెం దల్సర్గా ఉండడానికి అందుకనే నేను లైన్ గీసుకొని దాన్ని గమ్ముతో అటాచ్ చేద్దామని చెప్పేసి అలా అనుకున్నాను అనమాట. దీన్ని ఫోల్డ్ చేసేస్తాము. ఫోల్డ్ చేసేసుకొని గమ్ముతోని కొంచెం అలా అంటించేసి కొంచెం అక్కడ థిక్గా చేద్దాము అని అయితే నేను అలా ఐడియా చేసుకున్నాను అనమాట. అలాగైతే మనకి కొంచెం థిక్గా ఉంటుంది, కొంచెం జారిపోకుండా కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి పేపర్కి అటు ఇటు కూడా గమ్ముని అటాచ్ చేశాను. గమ్ముని అటాచ్ చేసి కొంచెం అలా అంటించి తర్వాత సర్కిల్లోకి బాగా వచ్చిందా రాలేదా ఏంటి అని చెప్పేసి మొత్తం చాలా అంటే అక్కడే టైం నాకు చాలా అయిపోయింది. దాన్ని డబల్ మడత అయితే పెట్టాను. డబల్ మడత పెట్టి మళ్ళీ కూడా అలాగే అటాచ్ చేసి కొంచెం అలాగే గమ్మది వేసి మళ్ళీ దాన్ని థిక్గా చేశాను అనమాట. నాకు ఎలా అనిపించిందంటే ఏదో బ్లౌజ్ కానీ ఏదైనా కుడతాం కదా మనం, అలాగా నేనే చఫ్ కింద పైన టోపీ కుడుతున్నట్టు అన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట. ఒక్కొక్క లేయర్ అలా మడత పెట్టుకుంటూ గమ్ము రాసుకుంటూ అలా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎంత థిక్నెస్ వస్తే అంతలాగా మనకి చఫ్ టోపీ అన్నది బాగుంటుంది. పిల్లలకు పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఊడిపించుకోవడం కానీ లేదంటే గమ్ము ఊడిపోవడం కానీ అలాంటిది ఏమి ఉండదని చెప్పేసి నేను చాలా అయితే ఒక 2-3 ఫోల్డర్స్ చేసి అలాగే గమ్ అది అటాచ్ చేశాను. గమ్ అటాచ్ చేసిన తర్వాత నేనేం చేశానంటే నెక్స్ట్ గమ్ అంటించడం అయిపోయిన తర్వాత రివర్స్ తిప్పుకొని మళ్ళీ దాన్ని సమాంతరంగా అండర్లైన్స్ అవనేవి చేసుకోవాలి. ఎగుడు దిగుడు లేకుండా ఈక్వల్గా సమాంతరంగా కొంచెం అండర్లైన్స్ గీసుకున్నాను. ఎందుకంటే అవి చఫ్కి టోపీలాగా రెడీ చేయడానికి అవే కొంచెం బాగా అందాన్ని ఇస్తాయని చెప్పేసి అలా చేశాను అనమాట. ఈ పిల్లల ప్రాజెక్ట్ ఏదో అనుకుంటాం కానీ మనకు మాత్రం హాఫ్ డే అయితే నాకు పట్టింది. చాలా అంటే చాలా కష్టంగానే ఉంది, కానీ హ్యాపీగా కూడా ఉంది. ఇలాంటివి కూడా మనం కూడా చేస్తాము, ఇంకా ఇలా ప్రాజెక్ట్స్ అవిని ఒక టీచర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పేసి నాకు అప్పుడే అర్థమైందనమాట. దీన్ని నేను ఏంటంటే సిజర్తోని ఇవన్నీ కూడా ఇవి లైన్స్ తీసుకున్నాను కదా, ఆ లైన్స్ ఎక్కడ వరకు అయితే స్టార్ట్ చేసి ఎండ్ చేశానో అది మొత్తం అలాగ లేయర్ల కింద సమాంతరంగా అలా కట్ చేసుకున్నాను అనమాట నెమ్మదిగా. కట్ చేసిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే అవి కొంచెం మనం ఫోల్డ్ చేస్తాం కదా, అవి థిక్గా అయితే ఉండిపోతాయి అనమాట. మధ్యలో చిన్న గంటలా పెట్టేసి మొత్తం అన్నీ చేసుకుంటే కొంచెం ఎలా ఉంటుందంటే ఉగ్గులా వస్తుంది. ఉగ్గులా వచ్చి కొంచెం మనం చేసేసరికి టోపీ అనేది చాలా థిక్నెస్గా ఉండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే అలాగే ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ప్రాజెక్ట్స్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను దానికి ఏం చేశానంటే మళ్ళీ అండర్లైన్ గీసుకొని ఒక కలర్ టేప్స్ అయితే మనం తీసుకున్నాం కదా, అవి అలా అటాచ్ చేసుకుంటే బాగుంటుంది కదా, నీట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఐడియా అనేది చేశాను. అలాగే కొంచెం సర్కిల్తో అలా గీసి స్కేల్ తోటి టేప్ అయితే దాన్ని అటాచ్ చేద్దామని అనుకున్నాను అనమాట. 2 లైన్స్ అయితే నేను
వేసాను. దీనివల్ల ఏంటంటే మనం టేప్ అంటించేటప్పుడు కొంచెం లైన్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది. ఎందుకంటే మనం టేప్ అంటించేసిన తర్వాత మళ్ళీ స్ట్రైట్గా లైన్ అనేది మళ్ళీ తీస్తే మళ్ళీ ఇది చేసినంత పాడైపోద్దని చెప్పేసి నేను పెన్సిల్తోనే లైన్ కింద అప్లై చేశాను. దాన్ని అలా లైన్ కింద గీసేసి ఒక 2 కలర్స్ అంటే ఒక రెడ్ కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ టేప్ అనేది అటాచ్ చేశాను అనమాట స్ట్రైట్గాన. అసలు అది చేసేటప్పుడు ఎలా అనిపించిందంటే నాకు మళ్ళీ స్కూల్ డేస్ అనేవి నాకు గుర్తొచ్చాయి. అంటే అదే మూమెంట్లో అదే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికని చెప్పేసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు. కలర్ టేప్ అయితే నీట్గా అండర్లైన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు సిల్వర్ కలర్ టేప్ తీసుకున్నాను, అది కూడా నీట్గా అలాగే అండర్లైన్ చేసుకున్నాను. ఫస్ట్ గ్రీన్ అని అనుకున్నాను కానీ గ్రీన్ అయితే అందరికీ కామన్గా వచ్చే థాట్ ఏంటంటే రెడ్ గ్రీన్ అయితే బాగుంటుంది అన్న థాట్ ఆలోచిస్తారు కదా. అలా కాకుండా ఇప్పుడు డిఫరెంట్గా ఆలోచిద్దామని చెప్పేసి అందుకని సిల్వర్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. లైన్స్ అనేవి చాలా నీట్గా అండర్లైన్ చేసుకోవడం వల్ల బాగా వచ్చాయి. అవన్నీ చూడండి చాలా తిగ్గా వచ్చాయి. అలాగే చూడండి పైన అనేది గొబ్బెమ్మలా భలే వచ్చిందనమాట. సాఫ్టీగా నేను పట్టుకోగలను. అబ్బా చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. కష్టానికి ఫలితం అంటారు కదా, అలాగేనేమో. ఎంతైతే కష్టపడ్డానో టోపీ అయితే అంత బాగా వచ్చింది. దానికి ఎంటీ క్యాపిటల్ రాసేసి వాడికి అటాచ్ చేశాను అనమాట. అంటే వాడి బుర్రకి సరిపోతుందా లేదా, అంటే లూజ్ అవుతుందా టైట్ అవుతుందా అని చెప్పేసి చూశాను. బాగానే వచ్చింది. దానికి బ్యాక్ సైడ్ గమ్ అంటించేసి కొంచెం టేప్తో చుట్టాను. పర్లేదు బాగానే వచ్చింది. నెక్స్ట్ దాని కింద మనం చెఫ్ది తయారు చేస్తాం కదా, అదైతే నేను తయారు చేయడానికి మళ్ళీ ఇంకో 2 పేపర్స్ అయితే తీసుకున్నాను. ఆ 2 పేపర్స్ అంటే థిక్గా ఉంటుంది కదా. చెఫ్ అనేది మనకి ఫ్రంట్ చెఫ్ తీసుకునేటప్పుడు మనకి థిక్ పేపర్తో అయితే ఏదైనా తడి తగిలేటప్పుడు ఊడిపోద్దని చెప్పేసి మా 2 పేపర్స్ అయితే తీసుకున్నాను. ఎంత థిక్గా అనేది అటాచ్ చేసుకుంటే పేపరు మనకి అంత థిక్నెస్గా వచ్చి ఇంకా చాలా బాగుంటుంది అనే ఐడియాతోటి దాన్ని అటు ఒక 4 సైడ్స్ కూడా గమ్ బాటిల్తో శుభ్రంగా దాన్ని అంటించేసి ఆ 4 పక్కలన దాన్ని ఫోల్డ్ అనేది చేసేసాను అనమాట. ఇప్పుడు కొలతలు వేసుకుందామని చెప్పేసి పెన్సిల్తో వాడి బాడీ షేప్ అయితే ఎలా ఉంటుందో ఆ బాడీ షేప్ కొలతలు తీసుకుందామని చెప్పేసి అలాగా నేను స్కేలు పెన్సిల్తోని బాడీ షేప్ గీద్దామని చెప్పి ఐడియాతో ఇప్పుడు బాడీ రక్షిత్ కొలతలు అనేవి ఇప్పుడు హ్యాండ్స్ అండ్ నెక్ ఇంకా షేప్ అనేది మనం పెన్సిల్తో గీసుకొని కట్ చేసుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించి ఇంకా అలా గీసాను అనమాట. ఎందుకంటే మనం ఫస్టే కానీ సిజర్తో కట్ చేసేస్తే మనకి ఒకవేళ రాంగ్ వచ్చినా సరే మొత్తం కష్టపడిందంతా వృధా అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి నేను ఇలా హ్యాండ్స్ నెక్ అండ్ బాడీ షేప్ కూడా తీసాను. బాడీ షేప్ తీసిన తర్వాత మళ్ళీ నాకు ఏమనిపించిందంటే ఇలాగ నేను కట్ చేసేస్తా, ఒకవేళ ఏదైనా సరిపడలేనట్టు ఉన్నా లేదంటే పెద్దదైపోయినా కొంచెం బాగోదేమో అనేసి దక్షిత్కి కొంచెం అది అటాచ్ చేసి చూద్దాము పేపరు ఎంత బాగా కట్ అవుతుంది కదా అని చెప్పేసి ఆవిడ పెట్టిన తర్వాత వాడు కొంచెం కొలతలు తీసుకుంటే మనకు ఐడియా అనేది వస్తుంది కదా. అప్పుడు నేను కట్ చేయడం అనేది మొదలుపెట్టాను. అయితే నేను గీయడం అయితే బాగానే గీసాను కానీ ఇది చాలా కొంచెం వెడల్పు ఎక్కువైపోయింది. అందుకని చెప్పేసి వెడల్పు లేకుండా మొత్తం అంతా కూడా కొంచెం నీట్గా కట్ చేసుకొని తర్వాత బ్యాగ్ మరియు షర్ట్కి కట్టడానికి నేనైతే రిబ్బన్ తీసుకున్నాను కదా, బ్లూ కలర్ రిబ్బన్. ఆ బ్లూ కలర్ రిబ్బన్ని కొంచెం పిన్తో అటాచ్ చేశాను. దానికి షోల్డర్స్ పెద్దవి అయిపోయాయని చెప్పేసి కొద్దిగా మడత పెట్టి దాన్ని కూడా మడత పెట్టి కొంచెం అలా పిన్ అదే ఒక 2 పిన్నులు కొట్టేస్తే కొంచెం బాగా థిక్నెస్గా బాగానే వచ్చేసింది. ఈ సైడ్స్ కూడా సేమ్ అలాగే చేశాను. ఈ సైడ్స్ అయితే ఒక సైడ్ కాకుండా ఇటు 2 అటు 2 పెట్టాను అనమాట. ఆ 2 పెట్టడం వల్ల కొంచెం సేవ్ అయ్యింది. కొంచెం పెట్టగానే చాలా బాగుందని అనిపించింది. ఒకసారి వేసి చూస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి మళ్ళీ వేసి చూశాను. వేసి చూసిన తర్వాత బాగానే అనిపించింది. కింద కొంచెం ఫోల్డ్ చేయాలి అని చెప్పేసి ఆ కింద కొంచెం ఫోల్డ్ చేసేసి కొంచెం మనకి ఎలాగైతే డెకరేషన్ చేస్తే బాగుంటుందో ఆ కలర్ టేప్స్ ఉన్నాయి కదా, రెడ్ మెరూన్ కలర్, అది చాలా అంటే చాలా టేపు చాలా మెరుస్తూ వచ్చిందనమాట. మెరూన్ కలర్ టేపు కొంచెం అలా షోల్డర్కి కూడా బాగుంటుంది కదా. అంటే మనం ఏదైనా
చేసేటప్పుడు పని చాలా అంటే బాగా ఉండాలని చెప్పేసి దాని మీద చాలా దృష్టి పెట్టేశాను. ఆ కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాంతో ఒక మాస్టర్ షెఫ్ ఎమ్ అనేది రెడీ చేసి దానికి గ్రీన్ కలర్ అనేది చుట్టేసి మాస్టర్ షెఫ్ది ఎం క్యాపిటల్ ఉంటుంది కదా, ఆ ఎం క్యాపిటల్ అనేది దాని మీద వేసాను అనమాట. మా దక్షిత కూడా అప్పటికే గోల పెట్టేస్తున్నాడు, ఇది నాది కదా, నా పేరు రాయి నా పేరు రాయి అని చెప్పేసి. దక్షిత మొత్తానికి ఆడ పేరు రాయకపోతే మాత్రం చాలా అంటే చాలా బాగా అలవాటు చేసేసాడు. ఆ దక్షిత్ అనే పేరు రాసేంత వరకు మొత్తానికి ఎలాగైతే రాయిపించుకుంటున్నాడు అనమాట. దక్షిత్ అనే పేరు రాసాను. ఇప్పుడు గ్రీన్ కలర్ టేప్ ఉంది కదా, అది కూడా సేమ్ అలాగే మెరుస్తుంది అనమాట. టేప్స్ అనేవి చాలా మంచిగా తీసుకున్నాను. అవి మొత్తం ఆ సామాన్లన్నీ కూడా మాకు అంత బాగానే కుదిరాయి. ఎలాగైతే ఇంట్రెస్ట్గా పెట్టి చేసామో అంత బాగా రిజల్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ లైన్స్ అనేవి తీసుకున్న తర్వాత లైటింగ్లో పెట్టగానే జిగేలు జిగేలు అని చెప్పేసి చాలా డ్రెస్ కన్నా చాలా బాగా మెరుస్తున్నట్టు అనిపించింది నాకైతే. లాస్ట్ ఫినిషింగ్ టచ్ కల్లానా గ్రీన్ రెడ్ టేప్స్ అయితే కొంచెం బాగానే అటాచ్ చేస్తాను. కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కింద కొంచెం ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి, ఇప్పుడు చెఫ్ అంటేనే మనకి గరిట్లు తర్వాత ఇవన్నీ పట్టుకుంటారు కదా, మాస్టర్ చెఫ్ అని రాస్తే బాగుంటుందని చెప్పేసి పెన్సిల్తో డ్రాయింగ్ అయితే ఎలా వస్తుందా ఒకసారి అని చెప్పి ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత డ్రాయింగ్ అయితే మనకి చాలా అంటే చాలా బాగా వచ్చింది. దాని మీద బ్లాక్ పెన్సిల్ స్కెచ్తో ఉంటుంది కదా, బ్లాక్ స్కెచ్ తోటి నేను అండర్లైన్ చేసుకొని దానిపైన అలాగే అండర్లైన్ చేశాను. మధ్యలోనేమో మాస్టర్ షెఫ్ అని రాయడానికి ఉంచుకున్నాను. యువతలు ఏమొచ్చేమో గరిట్లు అనేవి 2 వేసాను. మధ్యలో దక్షిత్ కాబట్టి అంటే బాయ్ అంటే కింగ్ కదా, కింగ్ దానికి సింబల్ అనేది వేసాను అనమాట. కింగ్ తలకి సింబల్ అని వేస్తే చాలా అంటే చాలా మంచిగా లుక్గా చాలా బాగా వచ్చింది. ఆ గరిట్లు కూడా అంతే అందంగా, చాలా స్కెచ్ కూడా నాకు ఇప్పుడే అర్థమైంది, నేను స్కెచెస్ కూడా ఎంత అందంగా నీట్గా వేస్తానేమో అని చెప్పేసి. అంటే అదే అంటారు కదా, ఏదైనా ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది అని చెప్పేసి. కానీ నేనైతే డ్రాయింగ్ కూడా బాగా వేయగలను. నేను ఒక్కొక్క టాలెంట్ అప్పుడే అనిపించింది నాలో ఎంత టాలెంట్ ఉందా అని చెప్పేసి. నేను స్కెచెస్ కూడా బాగా వేసాను అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను. ఈ స్కెచెస్ అయితే నాకు ఫస్ట్లోని కూడా బాగా వేసేదాన్ని, కానీ ఇప్పుడు పెన్సిల్తో వేసి అంటే చాలా ఇంట్రెస్ట్గా ఏదో కాంపిటీషన్లోని ప్రైజ్ మనీ ఏదో పోతున్నట్టు అంత ఇంట్రెస్ట్ పెట్టి చాలా ఇంట్రెస్ట్ పెట్టి వేశాను నేను. మరి ఆడ ఎంత అందంగా ఉంచుతాడో చూడాలి. నేను కింగ్ అన్నీ కూడా డ్రాయింగ్ అనేది వేసుకున్నాను కదా, మధ్యలో మాస్టర్ షెఫ్ అనేది రాయాలి కదా, దానికి నేను క్యాపిటల్ రాస్తే బాగుంటుందని చెప్పేసి 2 అండర్లైన్ గీతలు పెట్టుకున్నాను. మొత్తానికి కంప్లీట్గా మాస్టర్ చెఫ్ అయితే అనేది బాగానే వచ్చింది. పెన్సిల్తో వేసాను. దీన్ని బ్లాక్ స్కెచ్తో ఎలా రుద్దేశాను అనమాట దానిపైన. అంటే పెన్సిల్తో కాకుండా స్కెచ్ అయితే చెరగకుండా ఉంటుందని చెప్పేసి స్కెచ్తో బాగా నీట్గా మాస్టర్ చెఫ్ అని చెప్పేసి పెట్టాను. మొత్తానికి అవుట్ఫిట్ అయితే బాగానే వచ్చింది. ఇక్కడ ఏదో లోటు అవుతుందని చెప్పేసి మధ్యలో మళ్ళీ గరిట్లు వేసాను. ఆ మాస్టర్ చెఫ్కి మధ్యలో గ్యాప్ ఇచ్చాను అనమాట. దానికి ఏమో గరిట్లు అవి బాగానే వచ్చాయి, అన్నీ వేసాను. ఇప్పుడు అవుట్ఫిట్ అయితే మనకి వీడికి పెట్టి చూద్దాము దక్షిత్కి ఎలా వచ్చిందో చూసి. దక్షిత్కి అవుట్ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది. మీ పిల్లలకి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. అవుట్ఫిట్ అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరికొన్ని వీడియోస్తో మళ్ళీ ఏముందంటాను. బాయ్ బాయ్.